వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చుతున్నాయి. గొప్ప పేరున్న వ్యక్తులను సైతం దిగజార్చుతున్నాయి. ఈ ఎఫ్ఐఆర్స్ కారణంగా అప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, పరువు, మర్యాదలు ఒక్కసారిగా మంట కలిసిపోతున్నాయి. పేరు మోసిన కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఇల్లీగల్ ఎఫైర్ 2 కుటుంబాల్లో గొడవలకు కారణమైంది. బోస్టన్లో జరిగిన కోల్ప్లే కాన్సర్ట్లో ఆస్ట్రోనమర్ కంపెనీ మాజీ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టిన్ కబోర్డ్ తన సీఈఓ యాండీ బైరన్తో సన్నిహితంగా కనిపించి కెమెరాలో చిక్కింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ఘటన తర్వాత క్రిస్టిన్ తన ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె భర్త ఆండ్రూ కబోర్డ్ విడాకుల కోసం ఆగస్టు 13న న్యూ హాంప్షైర్లోని పోర్ట్స్మౌత్ కోర్టులో దరఖాస్తు చేశాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్రిస్టిన్ కూడా విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. లైవ్ కాన్సర్ట్ లో సరసాల్లో మునిగి తేలుతున్న క్రిస్టిన్ యాండీలపై ఒక్కసారిగా స్పాట్ లైట్ కెమెరా వీళ్ళ కొంప ముంచింది. స్పాట్ లైట్ ఫోకస్ లో పబ్లిక్ కి అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో క్రిస్టిన్ కబోర్డ్ కి తన భర్త ఆండ్రూ విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆస్ట్రోనమర్ కంపెనీ దర్యాప్తు చేపట్టడంతో యాండీ బైరన్ తన సీఈఓ పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల తర్వాత క్రిస్టిన్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసింది. యాండీకి మెగన్ కెరిగన్ అనే భార్య ఉండగా క్రిస్టిన్ ప్రైవేటరీ రమ్ కంపెనీ సీఈఓ ఆండ్రూ కబోర్డ్ ను వివాహం చేసుకుంది. ఆండ్రూ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మరియు అతనికి గతంలో ఇద్దరితో విడాకులు జరిగాయి. క్రిస్టిన్ తో వివాహం సాఫీగా సాగుతున్న సమయంలో ఈ వీడియో బయటికి రావడంతో అతను మరోసారి విడాకులకు సిద్ధమయ్యాడు. రెండు 2023 నుంచి క్రిస్టిన్ మరియు యాండీ న్యూ హాంప్షైర్ లో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారని, ఈ ఏడాది ఫిబ్రవరిలో అట్లాంటిక్ తీరానికి సమీపంలో 4 బెడ్రూమ్ల ఓ ఇంటిని కొనుగోలు చేసి అందులో కలిసి ఉన్నారని మీడియా సంస్థ ది పోస్ట్ నివేదించింది. మొత్తానికి పబ్లిక్ సాక్షిగా సాగిన ఈ భాగోతం కారణంగా ఇప్పుడు కాపురాలు కొల్లేరవుతున్నాయి. లేడీ హెచ్ఆర్ కి ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. భర్త కూడా విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కంపెనీ సీఈఓగా ఉన్న యాండీ బైరన్ కు కొత్త జాబ్ వెతుక్కునే పనిలో ఉన్నాడు. ఇద్దరు ఇప్పుడు వారి భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోబోతున్నారు.